నమ్మద్దు అంటూ వారి తోకలు కత్తిరించేలా మీరే స్టార్ క్యాంపెయినర్లు కావాలి. ఎమ్మిగనూరు సభలో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు. మీ బిడ్డను మంచి చేసే ఉంటే ఆ మంచిని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆడబిడ్డల కష్టాలు కళ్ళారా చూసా, అందుకే విప్లవాత్మక పథకాలు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు 50% నామినేటెడ్ పదవులు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం విద్యారంగంలో సంస్కరణలు. అన్ని వర్గాల వారికి మంచి చేసిన ప్రభుత్వానికి రాఖీ కట్టండి. మళ్ళీ ఆ ముగ్గురు మోసాలు చేసేందుకు కూటమిగా వస్తున్నారు. వ్యవసాయం దండగాన బాబు ఒకవైపు, భూమి పుత్రుడైన మీ బిడ్డ మరొక వైపు. పేదల తలరాతలు మార్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి అంటూ జగన్ ఇచ్చినటువంటి పిలుపుని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే సిగ్గు ఎగ్గు ఒగ్గేసి అంటూ డ్వాక్రా సంఘాల రుణాలపై రామోజీ దిక్కుమాలిన రాతలు. 25,570 కోట్లు 4 విడతల్లో ఇస్తే జగన్ ద్రోహం చేసినట్ట. చంద్రబాబు ప్రభుత్వం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా జగన్ ప్రభుత్వంలో ఉన్నది. అప్పట్లో గరిష్టంగా 30,000 రుణమే, ఇప్పుడు అది 5 లక్షల రూపాయల దాకా పెంపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బాబు దురహంకారం మరోసారి బహిర్గతం. పేదలు దళితులను తరచూ హేళన చేస్తున్న చంద్రబాబు సీఎంగా ఉండగానే ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారంటూ హేళన. తోకలు కత్తిరిస్తా అంటూ నాయి బ్రాహ్మణులపై చిందులు. తాజాగా సింగనమల వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కించపరుస్తూ వ్యాఖ్యలు. టిప్పర్ డ్రైవర్ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ ఎగతాళి. దళిత అభ్యర్థిని హేళన చేయడంపై మండిపడుతున్న దళితులు, మేధావులు, డ్రైవర్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు అన్నటువంటి ఆ స్పీచ్ని అదే జగన్ అని ఉంటే కనుక వాళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టుండే, అనలేదు కాబట్టి అది చంద్రబాబు అన్నాడు కాబట్టి దాన్ని జాగ్రత్తగా డౌన్ ప్లే చేశారు. నిలువెల్లా అగ్రకుల దురహంకారం నింపుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు తరచూ దాన్ని బహిర్గతం చేసుకుంటూ ఉంటారు. పేదలు దళితులను హేళన చేస్తుంటే ఇదంతా సరే ముందే నేరేషన్ రాసేశారు. అసలైనటువంటి పాయింట్ ఏంటంటే ఇది తోకలు కత్తిరిస్తున్నారు. ఇదంతా తీసుకొచ్చి అసలు అన్నటువంటి మాట ఏంటి, ఆయన ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు, ఎమ్మెల్యే భర్తకి కాకుండా టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు అంటూ వెటకారం చేసినటువంటి దాని మీద దాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. అయితే దాంట్లో వీళ్ళ సొంత పైత్యం ఎక్కువ రాయడం వల్ల అసలు వార్త చచ్చిపోయినటువంటి పరిస్థితి అయితే.